చంద్రబాబు ఆస్తులపై ఇండిపెండెంట్ ఆడిటర్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. లేదంటే చంద్రబాబు ఆస్తుల విలువకు 4 రెట్లు ఎక్కువ ఇస్తామనే వారికి అమ్మేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. సింగపూర్తో కలిసి అంతర్జాతీయ దోపిడీకి పాల్పడుతున్న చంద్రబాబు అబద్ధాలతో ప్రజలను మోసగించడం దారుణమని విమర్శించారు అంబటి రాంబాబు. ఒక ఇండిపెండెంట్ గా వ్యవహరించేటటువంటి ఆడిటర్స్ ని మీరు సజెస్ట్ చేయండి, మేము సజెస్ట్ చేస్తాం. లేదు రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళని మీరు సజెస్ట్ చేయండి, మేము సజెస్ట్ చేద్దాం. వేసి విచారణ జరిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవలసినటువంటి తరుణం ఇది. లోకేష్ గారు, మీరు, మీ నాన్నగారు కూడా ఖచ్చితంగా ఈ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారో లేదో చెప్పవలసినటువంటి నైతికమైన బాధ్యత మీకున్నదని మనవి చేస్తున్నాం. లేదంటే మరొక విషయం, మీరు మొత్తం ఆస్తులు ఏదో ప్రకటించారు కదా, మీ నాన్నగారికి 42 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నదని, లేదు మీ తల్లిగారికి 33 ఏదో సంథింగ్ ప్రకటించారు. దీనికి డబుల్, మరి మాట్లాడితే ట్రిపుల్, మరి మాట్లాడితే 4 టైమ్స్ ఇచ్చి మీ ఆస్తులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి మీ ఆస్తులు ఇస్తారా? భలే మంచి బేరం ఇది. 42 లక్షల మాత్రమే ఆస్తుల విలువ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి ఉట్టిపడేటటువంటి ప్యాలెస్ని కట్టబోతున్నారు. 42 లక్షల ఆస్తి ఉన్నాయన, అంత ప్యాలెస్ని ఎలా కడుతున్నాడు ఆయన? ఎవరన్నా కట్టిస్తున్నారా? అలాగే మీ నాయనమ్మ గారు నీకు 5 ఎకరాలు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఏదైనా కంపెనీ గిఫ్ట్ ఇస్తుందా? 42 లక్షల రూపాయలు మాత్రమే ఆస్తులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని ఎలా కడుతున్నాడో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ కుటుంబం మీద ఉందని మనం చేస్తున్నా. అయితే 45 లక్షలు ఇచ్చి ఆయన ఆస్తులు కొనడానికి నాకు సిద్ధంగా ఉన్నాను నేనైతే. ఒక విషయం అది నేను చెప్పను. అందువల్ల నేను అనేది ఏమిటంటే, కొనడానికి సిద్ధంగా ఉన్నారో లేదో మీరు కనుక్కొని లోకేష్ గారిని దయచేసి చెప్పవలసిందిగా కోరుతున్నాను. చెప్పమ్మా.